దాంట్లో తీసుకురా ఫోన్లో తీసుకొచ్చు సక్సెస్ అయిందంటే రిపోర్టింగ్ బాయ్ సార్ మనం ఎందుకు రిస్క్ చేస్తారో అనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించాలి సార్. మన జాబ్ రిస్క్ భయపెడతారు, మన సంకల్పం గొప్పది. భయపెట్టు, భయపడతారు, చంపేయి. ఆర్డర్స్ ఎస్ ఇచ్చాడు, తీసేస్తా. వెయిట్, వన్ ఒక్కడేస్తే మిగతా వాళ్ళు ఎస్కేప్ అవుతారు. మహబూబ్ నగర్ వెంకటేశ్వర థియేటర్లో పడడము, నేను ఇదే ఊరికి చెందిన డైరెక్టర్ అవడం చాలా హ్యాపీగా ఉంది. ఇదే చిన్న సినిమా అని ఫీల్ అయ్యాను. ఇక్కడ రిలీజ్ చేద్దామా వద్దా అని చెప్పి చాలా ఆలోచించాను. కానీ రిలీజ్ చేస్తే హౌస్ఫుల్ అయ్యింది, అంటే చాలా హ్యాపీగా ఉంది. ఆ టాక్ మాత్రం చాలా పాజిటివ్గా ఉంది. అందరూ సూపర్ హిట్ అది ఇది అని చాలా బాగా చెప్తున్నారు. సినిమా గురించి చాలా పాజిటివ్గా చెప్తున్నారు. ఇప్పుడే నేను వచ్చేప్పుడు దారిలో దగ్గర దగ్గర ఒక 10 థియేటర్స్ నుంచి నేను కాల్స్ రిసీవ్ చేసుకున్నాను. ఆ 10 థియేటర్స్ వాళ్ళు ఇంకేంటంటే మాకు పంపండి మాకు పంపండి మాకు పంపండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆ థియేటర్లు కూడా సాయంత్రానికి నాకు తెలిసి రేపటి నుంచి ఇంకొక 20 థియేటర్లు పెరిగే అవకాశం ఉంది సినిమా. ఆ 20 థియేటర్లు 40 అవుతాయా 100 అవుతాయా ఎంత దాకా వెళ్తుందో కూడా తెలియదు. సో ఓవరాల్గా ఏంటంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా సక్సెస్, ఈ సక్సెస్ నేను ఒక 25 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా ఈ సక్సెస్ కోసము. 25 సంవత్సరాలైంది నేను హైదరాబాద్కి వెళ్ళి సినిమాలలో పని చేసుకుంటూ అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా అలా పూరి జగన్నాథ్ గారి దగ్గర అక్కడిక్కడ పని చేస్తూ ఇది 2వ సినిమా నాది. సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి అది డైరెక్టర్గా ప్రూవ్ అయ్యాను. అంతేగాని ఈ హ్యాపీ జర్నీ ఇంత సక్సెస్ ఇస్తుందని నేను అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉంది. ఇంత సక్సెస్ని నేను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీ అందరి సపోర్ట్ కూడా మాకు కావాలి. సో మీరు కూడా ఈ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మెయిన్ విలన్ ఉన్న సినిమా స్టోరీ అయితే నాకు తెలియదు. ఇప్పుడే మొత్తం సినిమా చూసినాం. సినిమా అయితే చాలా బాగా వచ్చింది. చాలామంది నా పాత్ర గుర్తుపట్టలేదు. ఈ నెక్స్ట్ సినిమాలో ఇంకో సినిమాలో మా డైరెక్టర్ గారు మంచి గుర్తున్న పాత్ర ఇస్తా అన్నాడు. ఈ సినిమా అయితే అందరిని అడిగినా నేను కూడా పక్కన కూర్చున్నాళ్ళని. నాట్ బ్యాడ్, మంచిగా ఉంది, మంచిగా తీసుకొచ్చిండు. ఇప్పుడు ఎందుకంటే సినిమాల ట్రెండ్ నడవడం లేదు బాగా, కాబట్టి ఇది ట్రెండ్ నడిచే అప్పుడైతే చాలా బాగుంటుండే, చాలా బాగా చూస్తుండ్రి. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలకే ట్రెండ్ లేదు కాబట్టి ఈ సినిమా అంతవరకు సాయశక్తులు ఆయన బాగా ప్రయత్నించండు. బాగా వచ్చింది సినిమా. చాలా సెంటిమెంట్ పండించండు. ఆ సెంటిమెంట్కు నాకు మిలిటరీ
ఆ పిల్లల్ని ఆ ముసలోళ్ళని చూపినప్పుడు కంట్ల నీళ్ళు వచ్చినాయి. ఇక కళ్ళు కూడా ఇంకా తడిసే ఉన్నాయి. సెంటిమెంట్ కూడా ఉంది, జోకులు ఉన్నాయి. అన్ని విధాలుగా హీరోని మంచిగా చేసింది పర్ఫార్మెన్స్. హీరో కూడా బాగా చేశాడు, 3 క్యారెక్టర్లు. మంచి సినిమా. మా డైరెక్టర్ మంచి పేరు వస్తుంది. నెక్స్ట్ ఇంకో సినిమా చేయాలని, ఇంకో సినిమా చేస్తాడని కూడా నేను ఆశిస్తున్నా. మా డైరెక్టర్ కిందట్లో మంచి పేరు వస్తుంది. వీడికి 3వ సినిమా ఇది. 2 సినిమాల కంటే ఈ సినిమాకు ఆయనకు మంచి పేరు వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నా. బాగుంది, అందరు చూడాలి, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. బ్యాడ్ ఏం లేదు, అందరు చూడాలి, సినిమాని ఆదరించాలని చెప్పి కోరుకుంటున్నాను. మహబూబ్నగర్ నుంచి నేను ఇప్పుడే కాదండి, గత 10 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా కూడా చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ వస్తున్నా. కాకపోతే సినీ ఫీల్డ్లో రాణించాలంటే వెనక బ్యాక్ ఉండాలి ఎవరన్నా ఒకరు, లేదంటే మంచి డబ్బులన్నీ ఉండాలి. ఆ 2 లేకపోవడంతో నేను ప్రయత్నించిన. ఇప్పుడు మాకు ఒక దారి దొరికింది. ఇప్పుడిప్పుడే సినిమా ఇండస్ట్రీలకు అడుగుపెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మంచి మంచి ఆఫర్లు వస్తాయని చెప్పి ఆశిస్తున్నా. మంచి ఆఫర్లు వస్తే మంచి ఫిలిం తీయాలని చెప్పి నాకు కూడా ఉంది.